జరగని పెళ్ళికి మంగళ వాయిద్యాలు అనేది ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' సినిమా రిలేటెడ్ కొన్ని రోజుల నుంచి జరిగినటువంటి పరిణామాలు చూస్తే సేమ్ ఈ సామెత కరెక్ట్గా యాప్ట్ అవుతుందేమో అని చెప్పి అనిపిస్తుంది. సీరియస్లీ కరెక్ట్గా యాప్ట్ అయ్యేలా ఉంది. ఎవరో థియేటర్ల బంద్ అని ఎప్పుడో 2 నెలల కిందట ఓ చర్చ తీసుకొచ్చారట. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి నా సినిమా వస్తుంది జూన్ 12 కాబట్టి నా సినిమాను అడ్డుకునేకే థియేటర్లను బంద్ చేస్తున్నారని చెప్పుకొని ఆయన ఇంత పెద్ద ప్రకటన రిలీజ్ చేసి సమీక్షలని మినిస్టర్లు రకరకాల హంగామా చేశారు. తీరా చూస్తే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎగ్జిబిటరే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జే థియేటర్ల కష్టాలను ప్రస్తావించుకొని 'హరిహర వీరమల్లు' సినిమా డేట్ ఫిక్స్ కాకముందే ఎప్పుడో వీళ్ళ ప్రస్తావన తెచ్చుకున్నారట. థియేటర్లు బంద్ చేయడం ఒకటే మనకు మార్గం అని. అప్పుడెప్పుడో ఉన్నదాన్ని ఇప్పటికి అతికించుకొని మొత్తం బూమరంగ్ అయిన తర్వాత పాపం ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తీరా చూస్తే ఇప్పుడు జూన్ 12న 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ కావడం లేదట. ఒక అఫీషియల్గా ప్రకటన ఒకటే మిగిలింది. ఇంకా ఆ సినిమా రిలీజ్ కావడం లేదని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు అండ్ ఆ సినిమాకి సంబంధించి తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి ఈ నెల 8న పెడదామనుకున్నారు కదా, దాన్ని కూడా రద్దు చేసేశారు. అంటే ఇక 'హరిహర వీరమల్లు' ట్రైలర్గా రిలీజ్ అవ్వలేదుగా. సో ఆ సినిమా ఇంకా ఈ నెల 12వ తేదీ రిలీజ్ కావడం లేదట. అది జూలై 4, 11 ఏమో రిలీజ్ అవుతుందట. ఎప్పుడో 5 సంవత్సరాల నుంచి సినిమా ఈ రోజు రేపు అని వాళ్ళ ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకు పెద్ద బ్యాడ్ న్యూస్ ఇది. సరే, మరి ఇంత హంగామా చేసినటువంటి సినిమా ఎందుకు పోస్ట్ పోన్ అయింది, రిలీజ్ వాయిదా పడింది అంటే బిజినెస్ కాలేదు అనే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. సినిమా బిజినెస్ కాలేదట. కానీ సినిమాకి సంబంధించి ఆయన అభిమానులు మాత్రం బిజినెస్ కాలేదన్నది కాదు, విఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్లో ఉంది కాబట్టి వాయిదా పడింది అన్నారట. విఎఫ్ఎక్స్ పెండింగ్లో ఉండడం ఏంటి? విఎఫ్ఎక్స్ వర్క్ 5 ఏళ్ళైంది సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి. ఈయన పోయేదే ఇప్పుడు ఓసారి ఆ షూటింగ్లకు. మరి ఇప్పటివరకు ఆ విఎఫ్ఎక్స్ మధ్యలో వర్కే చేసుకోలేదా? ఇన్ని 5 సంవత్సరాల నుంచి విఎఫ్ఎక్స్ వర్కే పూర్తి కాలేదా అని సినీ విమర్శకులు అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. బిజినెస్ కాలేదు అని చెప్పి 'హరిహర వీరమల్లు' వాయిదా అయితే సినిమా మీద మరింత నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి విఎఫ్ఎక్స్ వర్క్ అని ఏదో సర్ది చెప్పుకుంటున్నారు అని చెప్పి అటువంటి వార్తలు కానీ మరోవైపు నుంచి బయటకైతే వస్తూ ఉన్నాయి. బట్ ఓవరాల్గా సినిమా అయితే ఈ నెల 12న విడుదల కావడం లేదట. ఇంకా సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ ఒకటి రాలే. ఆ సినిమాకు లింక్ అయి ఉన్నటువంటి అన్ని వైపుల నుంచి ఈ సమాచారం అయితే వచ్చిందట. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించేశారట జూన్ 12న రిలీజ్ అవ్వడం లేదని. అండ్ ఆ ట్రైలరు ఇప్పుడు సినిమాకు పెద్దగా ఏమీ ప్రమోషన్ కనిపించట్లేదు కాబట్టి ఏదో ఒక ట్రైలర్ 2 వారాల ముందే విడుదల చేస్తారట. ఆ ధనుష్ది 'కుబేరా' అనేది ఒక సినిమా ఉందంట కదా, ఆ సినిమా ప్రదర్శనతో పాటు 'హరిహర వీరమల్లు' ట్రైలర్ని కూడా వీళ్ళు ప్రచారం చేయాలని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నారట. సో జూన్ 12న సినిమా లేదు, జూలై 4 లేదా జూలై 11 అట. ఇంకా అఫీషియల్గా ప్రకటన రావడం ఒక్కటే మిగిలి ఉందట.